రే నడువు, రే లోపలికి పోరా, రే పోరా. ఏంట్రా చూస్తున్నారు? రక్తపు మరుగుల్లో ఊపిరిని కష్టంగా తీసుకుంటూ చావుకి అడుగు దూరంలో ప్రాణం పోతుందని తెలిసినా నన్నులా బ్రతకనివ్వను మీరు. మీ బ్రతుకులు మిమ్మల్ని బ్రతకనివ్వకుండా చేసిన నన్ను చూస్తున్నారా? సిగ్గుందా? రేయ్ నిన్నే గెలవాలి గెలవాలి గెలవాలని పక్కన నుండి ఓడిస్తున్నావుగా, ఏం సాధించావు? నీలాగే అందరి మీద గెలవాలనుకుంటున్నా ఇంకొక ఎదవనే చూస్తున్నావు. గెలిచే ప్రతి ఒక్కడు ఏదో పీకేసామనుకుంటే అది తప్పే. నిజానికి తప్పులు చేసి గెలిచామన్నదే నిజం, తప్పుడు నా కొడుకులు అన్నదే నిజం. కానీ మనం గెలిచేసాంగా. We are successful people. We can do anything. ఎంతకీ నేను ఎక్కడ సక్సెస్ అయ్యానో చెప్పలేదు కదూ. ఇప్పుడు మీ అమ్మో నాన్నో అక్కో చెల్లో అన్నో తమ్ముడు ఎవరో ఒకరు బాంబ్ బ్లాస్ట్ లో చచ్చే ఉంటారుగా. క్రెడిట్ గోస్ టు మీ. yes I am a terrorist. I am a terrorist. I am a terrorist. ఏంట్రా కోపం వస్తుందా? చంపాలని ఉందా? నీకు కోపం వచ్చినప్పుడు నన్ను చంపాలనుకోవడం న్యాయం అయితే, నాకు కోపం వచ్చినప్పుడు నిన్ను చంపాలనుకోవడం న్యాయం కాదా? నాకు కోపం రావడానికి, నేను విరక్తి చెందడానికి, నేను ఇలా చేయడానికి కారణం నువ్వు అయితే, నేను చేసిన దానిలో నాది మాత్రమే తప్పు ఎలా అవుతుంది? తప్పు చేసిన నేను తప్పు నా కొడుకునైతే తప్పు చేయించిన నువ్వేమవుతావు? నేను చెప్పనా? యు ఆర్ మై పార్ట్నర్. yes you are my partner in this bloody fucking crime. you bloody criminal. క్రిమినల్ అంటే గుర్తొచ్చింది. పుట్టగానే ఎవడు క్రిమినల్ కాదు, క్రైము చేయడు. కానీ మా పుట్టుకలే ఒక క్రైమ్ అనుకుంటా. మా నాన్న ఎవరో మాకు తెలియదు. మా కర్మకి మేమిద్దరం కవలలం. ఊర్లో కూలినాలి చేసుకుంటున్న మా అమ్మని ఎవడో పెద్ద మనిషి వాడుకుని వదిలేస్తే మేము పుట్టామని ఊర్లో వాళ్ళు చెప్తుంటే విన్నాం. ఆ పెద్ద మనిషి ఎవరో మాకు ఇప్పటికే తెలియదు. ఏం చదువుకుంటే బాగుపడతాం అనుకున్నాం. మా పిచ్చి తల్లి మా చదువు పూర్తి కాకముందే ఏదో జబ్బుతో పోయింది. ఆమె పోయినా ఆమె కళ నిజం చేద్దామని మంచిగా చదివాం. కాలేజీలో మాకిచ్చిన గౌరవంతో తెలుసా? మా బట్టలు, మా వాళ్ళకు చూసి నవ్వులు. ఉన్న 3 జతల్ని నేను మా అన్న కలిసి అటు ఇటుగా వేసుకుంటే క్యాంపస్ మధ్యలో పెట్టి నవ్వుకున్నారు. అంత నవ్వులాటగా ఉందా మా బ్రతుకులు? ఇప్పుడు నేను నవ్వుతున్నా మీ బతుకులు చూసి. మీరు భయపడుతూ బతుకుతుంటే ఆ నవ్వు ఎప్పుడు వస్తుంది నాకు? నవ్వుతా నవ్వుతున్నా బట్టలిప్పి మరి ర్యాగింగ్ చేశారే. నా ర్యాగింగ్ ఎలా ఉంది? వేసుకోవడానికి బట్టలున్నా
వేసుకోవడానికి నువ్వుండాలిగా. కైసా హై మేరా రాగింగ్. ఈ బంబ్లాస్ట్లో చచ్చిన వాళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర ఎంత మంచి బట్టలు ఉన్నాయో తెలుసా? లెవిస్ అంట, యారో అంట, అదేదో రాయల్ బొమ్మ, అదేదో లూయిస్ ఫిలిప్ అంట, ఇంకేదో అది ర్యాపిడ్, ఇంకా తెలుసా బఫెలో. ఇంకా ఈ మట్టి పొరకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రేమకి ప్రేమించడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలంట. నేను నీతోనే ఉంటాను బంగారు, నువ్వు లేకపోతే నేను లేనురా, చచ్చే వరకు నీతోనే ఉంటానురా, ప్రాణమైనా తీసుకుంటాను కానీ నిన్ను వదిలి ఉండలేనురా, మా అమ్మ నాన్నకని నువ్వే ఎక్కువరా. ఇలాంటి మాటలు నమ్మావంటే మావా సంకనాకి పోవాల్సిందే. నా లైఫ్లో కూడా ఒక అమ్మాయి ఉంది, తన నవ్వు ఫిదా. నేను తను నవ్వుతుంటే చూస్తూ బ్రతికేసేవాడిని. కానీ వన్ గుడ్ దరిద్రపు డే ఐ వాన్ ప్రపోజ్ హెయిర్ చేసేసా కూడా. నీకు నా పిల్ల కావాల్సి వచ్చిందని పక్క నుంచి ఒకడు వచ్చాడు. వీళ్ళదేదో సలీం అనార్కలి ప్రేమనుకొని నేనే సైడ్ అయిపోయా. వీడేమో ఇంకొక దాన్ని, అదేమో ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు. లవ్ స్టోరీ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. కానీ లవ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఎందుకన్నారు? లవ్ వరకే, పెళ్ళి వరకు ఆ కథ పోదు కాబట్టి. అందుకేనేమో స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక మ్యాక్సిమం బ్యాచిలర్స్గానే ఉండిపోతారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఒక అమ్మాయి నిన్ను మోసం చేసింది, ఒక అబ్బాయి నిన్ను మోసం చేశాడంటే నువ్వు మోసం చేయలేదా ఇంట్లో వాళ్ళని? వాళ్ళకి చెప్పే తిరిగారా సినిమాలు, షికార్లు, ఓయో రూములు, పార్కులు. నువ్వు చేసింది మోసమే కదా, మోసగాళ్ళకి దేవుడు మోసమే చేస్తాడు. ఇంకా ఇవన్నీ కాదని చక్కగా ఉద్యోగం చేసుకుందామని జాబ్లో జాయిన్ అయ్యాం. వాడిచ్చే ఇంత శాలరీకి ఎంత ప్రెజర్. తప్పదు కదని అన్నయ్య నేను చక్కగా జాబ్ చేసుకుంటున్నాం. మనం హ్యాపీగా ఉంటే దేవుడు ఎందుకు హ్యాపీగా ఉండిస్తాడు? ఏదో ఒక ట్విస్ట్ ఉండాలిగా. ఈ డబ్బున్నోడికి దేవుడు అంటే భక్తి అన్నదే అబద్ధం, భయం అన్నదే నిజం. బిజినెస్లో రాసి వచ్చిందని, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, నలుపులు ఇస్తే అన్ని పోయి సవ్యంగా ఉండొచ్చని ఎవడ ఎదవ చెప్తే ఈ పిచ్చి నా కొడుకు మా నేను బలిచ్చాడు. ఈ రోజుల్లో నరవని నమ్మడం ఏంటా పిచ్చి నా కొడక. దేవుడు సంతోషిస్తే నీ ప్రాబ్లమ్స్ అన్ని వేరవుతాయని, నీ ఒక్కడే లైఫ్ మారిపోతుందని మా అన్నయ్యని భరిస్తే, ఆ దేవుడి సంతోషం కోసం నేను కొంతమందిని భరిస్తే తప్పేంటి? ఈ ఆలోచన నుంచి పుట్టినవాడే ఈ టెర్రరిస్ట్. ఇంతకు ముందు ఇతర దేశాల్లో పుట్టేవారు టెర్రరిస్ట్, ఇప్పుడు మీరు చేసే పనులకి ఇక్కడే పుడుతున్నారు టెర్రరిస్ట్. నచ్చలేదు, ఒక్కడ కూడా నచ్చలేదు, ఒక్కటి కూడా నచ్చలేదు. ప్రతి చోట కరప్షన్, డామినేషన్. మనిషిగా బ్రతకుండా కులం, మతం అని పిచ్చోళ్ళ బతుకుతున్నారు. మీ ఇంట్లో అమ్మని నాన్నని ఏమన్నా పర్వాలేదు, నీకు ఇష్టమైన హీరోని కానీ లేదా పొలిటీషియన్ కానీ ఏమైనా అంటే చంపేస్తామని రేంజ్కి దిగిపోయారు. చిన్న చిన్న గుమస్తా నుండి పెద్ద పెద్ద ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరూ దొంగ నా కొడుకులే. వాళ్ళే కాదు, మనము దొంగ నా కొడుకులమే. అందుకే అందరినీ చంపేశా. అందరికీ ఒకటే కూర్చొని ఉండొచ్చు. నీ కోపం కొందరి మీదే కదా, అమాయకులని అందరినీ ఎందుకు చంపావని. అమాయకులే కదా బతికుండి ఏం పీకుతారని అందరినీ చంపేశా. నా టైం అయిపోయింది, చావడానికి నేను ఆనందంగా వెళ్తున్నా. ఎందుకంటే చచ్చేది నేను మాత్రమే కదా, నువ్వు కాదు కదా, నీలా బ్రతుకుతున్న ఎదవా కాదు కదా. ఎప్పటికీ మారని నీ వల్ల నాలంటి వాడు ఇంకొకడు వస్తాడని నమ్మకం.
నువ్వు నీలా ఉండేంత వరకు నాలాంటి వాడు పుడుతూనే ఉంటాడు. ప్రళయం సృష్టించి పాప వినాశనం చేసేవాడు దేవుడైతే నేను కూడా దేవుణ్ణి ఉంటా. Wanna fuck your fucking bad life bad. Just wanna take your life mad. I may just bless you man. You were watching Maddest Man. యుద్ధమే నీతో నా యుద్ధమే ఇది ఒక రణరంగమే నే విధ్వంసమే యుద్ధమే నీతో నా యుద్ధమే ఎవడిని నే వదలనే చంపేస్తానులే. అందరికీ ఒకటే కూర్చుండొచ్చు. నీ కోపం కొందరి మీదే కదా. అమాయకులని అందరినీ ఎందుకు చంపావని. అమాయకులే కదా బతికుండి ఏం పీకుతారని అందరినీ చంపేశా. I'm too bad, how bad, I'm so bad, bad, I'm cannon firing everything for a banger, mad, I'm too mad, mad, I'm so mad, well mad, I'm freaking killing everything just in my way.